ఆనాడు ఎట్లయితే ఆంధ్ర తెలంగాణకు సీమాంధ్ర నాయకత్వము తెలంగాణ ప్రజలకు ఎట్లా అన్యాయం చేస్తుందని ఎట్లా పూసగుచ్చినట్టు కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు, ఎట్లా నీళ్ళల్లో మనకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, నిధులలో ఎట్లా మనకు అన్యాయం జరుగుతుంది, నియామకాలలో మనకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, మన ఆత్మగౌరవానికి ఎట్లా వాళ్ళు మనల్ని విలన్లుగా చూపించి సినిమాలలో కానీ లేదా మన కల్చర్ మన సాంస్కృతిక విషయాలలో కానీ మన పండుగల విషయాల్లో మన పబ్బాల విషయంలో మన ఆహారపు అలవాట్ల విషయంలో అన్నింటిలో ఎట్లా ఆంధ్రోళ్ళు మనల్ని అవమానపరుస్తున్నారు, రెండవ శ్రేణి పౌరుగా చూస్తున్నారో ఇప్పి చెప్పినటువంటి తీరు అవుతుందో సేమ్ అదే పద్ధతిలో కేసీఆర్ గారు అసలు శిస్తులైనటువంటి రాజకీయ వారసులాగా, మేనలుడు అంటే కేవలం రక్త సంబంధం కాదు, నిజమైనటువంటి రాజకీయ వారసుడిగా హరీష్ రావు ఇవాళ తెలంగాణ పేరు మీద ఉన్నటువంటి ప్రభుత్వం పేరుకు తెలంగాణ ఆయనే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఆయనే. పాపం నల్లమల పులి అనుకుంటే నల్లమల పులి నక్కన అనేది ఆయన ప్రవర్తనను బట్టి పడుతుంది. పులి నక్కలు అనేటివి గుణాలకు సంబంధించి కదా. మనుషులని వేరే జంతువులతో ఎందుకు పోలుస్తారు? బాగా అరిచిననుకో కుక్కలాగా అరవకు అంటారు, లేదా బాగా విశ్వాసంగా ఉండనుకో కుక్కలాగా విశ్వాసంగా ఉంటాడు అంటారు. అట్లా వీటి ఎందుకు పోలుస్తారంటే ఈయనకు సంబంధించినటువంటి స్వభావాన్ని పోలుస్తారు. కానీ ఈయన పులియా నక్కన అనేది ఇప్పుడు ఈయన స్వభావాన్ని బట్టి బయటపడుతుంది. ఈయననేమో పులి అని పాటలు రాపించుకుంటున్నాడు, కానీ ఈయన స్వభావం అన్ని నక్కజిత్తు లేశాలు కనబడుతున్నాయి. ఇందులో హరీష్ రావుకు సంబంధించి ఏం చేస్తున్నాడంటే చాలా క్లియర్గా ఈ విషయాలన్నీ ఇప్పి చెప్తున్నాడు ప్రజలకు. అది భరించలేకపోతున్నాడు. నేను ఇంత జాగ్రత్తగా చేసినా కూడా క్యాబినెట్లో విషయాలు ఎట్లా లీక్ అవుతున్నాయి, ఈ వాటర్ల పంచాయతీ ఎట్లా లీక్ అవుతుంది, వీటన్ని ప్రజల్లో బండారం బయటపెడితే తను పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిండు, మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మొన్న సర్పంచ్ ఎన్నికలలో ఒక రకంగా అధికార పార్టీ 60% గెలిచినా ప్రతిపక్ష పార్టీ 40% గెలవడం అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక లోకల్ బాడీస్ అన్నీ కూడా మెజారిటీగా అబౌవ్ 70%, 80% నీకు అధికార పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు.